సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మత్తు రహిత సమాజం కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ సామాజికవేత్త సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్, మద్యం, పొగాకు వంటి మత్తు పదార్థాలు యువతకు మానసికంగా, శారీరకంగా దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి స్నేహితులను ఎంచుకోవాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా జీవించాలన్న సందేశాన్ని యువతకు అందించారు. డ్రగ్స్ నియంత్రణలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినందుకు ఆయన బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కేతిరెడ్డి, బాలారెడ్డి, గ్రంథాలయ పాలకులు చిట్యాల బాలయ్య, ముంజ హరికిషన్, మహేందర్, సాయి, కృష్ణ, అనిల్, మధుశాలిని తదితరులు పాల్గొన్నారు. 10 రూపాయలు ఇచ్చి చెడు దోస్తాను విడగొట్టాలి, 10 రూపాయలు ఇచ్చి మంచి దోస్తాను స్నేహం చేయాలనే విధంగా పెద్దలు సూక్తి చెప్పారు. ఆ సూక్తి పరంగా నేటి యువత పనిచేయవలసిన బాధ్యత ఉంది. ప్రత్యేకంగా డ్రగ్ రహిత సమాజాన్ని ఈరోజు మత్తులో ఉన్న మొత్తం టోటల్ ఏంటంటే సమాజం అంతా అటువైపు పోకుండా యువత వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాల కోసము మంచి విజ్ఞానాన్ని, వికాసాన్ని, ప్రత్యేకంగా మన మేధస్సును, అదేవిధంగా గ్రామాలకు పట్టుకొమ్మలుగా యువత పనిచేయవలసిన బాధ్యత ఉంది. సమాజహిత కార్యక్రమాల్లో నేను యువత బాగా భాగస్యం కావాలి. అలాంటి సమాజ నిర్మాణంలో భాగస్యమైనప్పుడే యువత మంచి కంకణబద్దులు అవుతారు. దేశానికి కానీ తర్వాత యువత దేశ సంపద ప్రత్యేకంగా, ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్న యువత ఇక్కడ కూడా లేదు. కాబట్టి అటువైపు ఆ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మనం ఉద్యమాలు చేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి అటువైపు మనం ప్రయత్నిద్దామని ప్రత్యేకంగా కోరుతూ ఈ కార్యక్రమంలో కూరెల మాజీ ప్రథమ పౌరులు పెద్దలు కేతిరెడ్డి బాలరెడ్డి గారు, అదేవిధంగా గంట పాలకులు, మన శాఖ గంట పాలకులు చిట్యాల మన బాలయ్య గారు, అదేవిధంగా మన ముంజ హరికిషన్ గారు ఈ కార్యక్రమం భాగస్వామ్యంగా ఉంది. అందరూ కూడా ఈ డ్రగ్ రహిత సమాజం కోసం అందరూ కూడా కంకణబద్ధం కావాలని ప్రతిజ్ఞ చేస్తూ ప్రత్యేకంగా అందరికీ నమస్కారం.